ఒకసారి ఈ న్యూస్ చూడండి. ఇది జరిగింది వికారాబాద్‌లో. పెళ్ళై 8 మంత్స్ అయిందంట. అది కూడా లవ్ మ్యారేజ్. అమ్మాయిని కర్రతో కొట్టి చంపేశాడసలు. నాకు ఆ వీడియో చూస్తే సీరియస్‌గానే భయమేసిందసలు. అసలు ఎలా ఎలా చంపాడని. అంటే ఒక మనిషికి చంపేంత కోపమా? ఆ వీడియోలో నాకు కొంచెం వాయిసే ఇనిపించింది. వాడు తాళం తీయమంటున్నాడు. నేను తీయను అని చెప్పి తను అంటుంది. ఇంక మరి మిగతా డిస్కషన్ ఏంటనేది తెలీదు. కానీ పెళ్ళైనప్పటి నుంచి కూడా అమ్మాయితో గొడవలున్నాయంట ఫ్యామిలీకి. సో, ఈ ఫైనల్ ఏం జరిగిందో తెలీదు. వాడైతే కర్రతో కొట్టి చంపేశాడసలు. నేను మెయిన్ అమ్మాయిలకి చెప్తున్నా. కొంచెం జాగ్రత్తగా పెళ్లి చేసుకోండి. బేసిక్‌గా మీరు కాల్స్‌లో మాట్లాడినట్టు, వీడియో కాల్స్‌లో ఉన్నట్టు, అప్పుడప్పుడు కలుస్తున్నట్టు ఉండదు రియల్ జీవితంలో. దూల తీరిపోద్ది. ఒక కరెక్ట్ పర్సన్‌ని గాని మ్యారేజ్ చేసుకోకపోతే నువ్వు చావనైనా చేస్తావు. లేదంటే వాడితో లైఫ్ అంతా చచ్చైనా బ్రతుకుతావు. అని నేను ఒక విషయం చెప్తా. ఇలాంటి ఎదవలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడే వాడు హై టాక్సిక్కా, కాదా అన్నది మీకు తెలుస్తది. ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్‌కే నీ మీద చేయి చేసుకునేంత కోపం వాడికి ఉంది అంటే నువ్వు డ్రాప్ అయిపోయినా తప్పులేదు. బేసిక్‌గా ఒక మగాడు ఎప్పుడు తెలుసా చేయి చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఆడది ఏదైనా తప్పు చేసిందనుకో, అలాంటి టైంలో నువ్వు చేయి చేసుకున్నా దానికి ఒక వాల్యూ ఉంటది. లేదంటే ఏదో చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి కదా! ఇద్దరు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు నువ్వు ఆడదానివి, నువ్వు తగ్గే ఉండాలి అని చెప్పి నీ మీద చేయి చేసుకుంటారనుకో. ఇలాంటి మగాళ్ళు ఉంటే నీ లైఫ్‌లో వదిలేయి. అలా కాదనుకోని నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా నువ్వు ఫేస్ చేయాల్సి వస్తది. అండ్ దాంతో పాటు ఈ అమ్మాయిని కూడా చూడండి అసలు. దాదాపుగా ₹1,00,00,000 వరకు కట్నం ఇచ్చి పెళ్లి చేశారంట. నాకు ఇంకా కట్నం చాలలేదని చెప్పి ఈ అమ్మాయిని టార్చర్ చేశారు. వాళ్ళ హస్బెండ్ అయితే ఒకసారి అమ్మాయి ఫేస్ చూడండి ఎంత దారుణంగా కొట్టారో. అండ్ ఇది కాకుండా వాళ్ళ అమ్మా నాన్నతో కూడా కొట్టించాడు. అంటే ఎంత చిల్లర లంజా కొడుకులు ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఈ అమ్మాయిది అరేంజ్ మ్యారేజ్. నేను చెప్తున్నాను కదా, ఏ మ్యారేజ్ అయినా సరే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉంటాయి. జాగ్రత్తగా ఒక మంచోడిని పెళ్లి చేసుకోండి. దొరకడం కష్టమే, నేను కాదని చెప్పట్లా. ఎవడో ఒక ఎర్రిపుగడి మాటలు నమ్మి మంచోడే 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 అని చెప్పి పెళ్లి చేశారనుకో, ఎర్రిపుగలు అవుతారు. అండ్ వాళ్ళ అమ్మా నాన్నతో కలిపి మరీ కొట్టించాడంటే వాడికంటే చెత్తలంజ కూడా ఈ లోకంలో ఇంకెవడైనా ఉంటాడా? మ్యారేజ్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ అబ్బా. మీరు కరెక్ట్గా కానీ డిసిషన్ తీసుకోలేదంటే జీవితాంతం సంకనాగిపోతారు. మా అమ్మ నాన్న కోసం పెళ్లి చేసుకుంటానని అమ్మాయి ఈ లైఫ్ స్పాయిల్ అయిపోయింది. నా లైఫ్ నేను చూస్ చేసుకుంటానని చెప్పి ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోయింది. ఇక నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, నేను ఏదో లవ్ చేశాను కదా, నేను ఏదో వాడితో పడుకుడిపోయాను కదా, ఖచ్చితంగా వాడినే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం లైఫ్లో దెబ్బైపోతాం ఇలాంటి ఎదవలతో. అండ్ మెయిన్ థింగ్, వాడు ఏదో జాబ్ చేస్తున్నాడు, మా అమ్మ నాన్న తెచ్చారు, మంచి సంబంధం అని గుడ్డిగా వెళ్ళి పెళ్లి చేసుకోవద్దు. ఈ జనరేషన్లో అంత పతివ్రతలు ఎవ్వరూ లేరు. నువ్వు ఏ మ్యారేజ్ చేసుకుందామన్నా సరే నీకు ప్రాబ్లం తప్పదు. ఒకటి, మ్యారేజ్ చేసుకోకుండా ఉండిపో. లేదు ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటాను అంటే వాళ్ళ గురించి కంప్లీట్గా ఎంక్వైరీ చేయండి.